స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ లక్ష్యం ప్రతి ఒక్కరిది కావాలని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని పిఎస్ఎన్ఎం స్కూల్ పరిసరాలలో శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ను పరిశుభ్రమైన రాష్ట్రాల్లో నెంబర్ 1 గా నిలపాలని లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. అందులో భాగంగానే నెలలో 3వ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఆయన వివరించారు. నెలకి 1 చొప్పున 12 నెలలకు 12 థీమ్లతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. కనిపిస్తుంది ఏసీబీతోనే నీకు కమిషనర్ సార్ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమం ప్రభుత్వ సంస్థల్లో చేపట్టడం జరుగుతుంది. ఈరోజు శ్రీకాకుళం పట్టణంలో పిఎస్ఎన్ఎంహెచ్ స్కూల్లో ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం మొదలుపెట్టాం. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అలాగే ఈ ప్రాంతంలో ఇక్కడ గ్రౌండ్ డెవలప్మెంట్ కానీ ఇక్కడ ఈ జంగిల్ మాదిరిగా ఉంది, ఇవన్నీ క్లియర్ చేస్తాం. ఈ కార్యక్రమం వల్ల గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమం వల్ల ఎన్నో ప్రభుత్వ స్థలాల్ని ఈ సందర్భంగా మనం బాగు చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ నెలలో మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం చేయమని ప్రభుత్వం ఒక సంకల్పం తీసుకుంది కనుక ప్రతి ఒక్కరూ దీన్ని పాటించి పేపర్ బ్యాగ్స్ కానీ అలాగే గన్నీ బ్యాగ్స్ కానీ క్లాత్ బ్యాగ్స్ కానీ మనం వాడవలసిందిగా ప్రజలందరికీ నేను పిలుపునిస్తూ అక్టోబర్ లోపల మ్యాక్సిమం ఏవైతే ఇక్కడ ప్లాస్టిక్ యూసేజ్ ఉందో అందరూ ముందుకు వచ్చి స్వచ్ఛంద గతంలో కూడా షాప్స్ వారికి కూడా చాలా వరకు మేము చెప్పడం జరిగింది. ఇక్కడ నుండి పూర్తిగా ఆ ప్లాస్టిక్ లేకుండా మనం ప్లాస్టిక్ రహిత శ్రీకాకుళం పట్టణం